మీ వంటింట్లో రోజు కనిపించే ఒక చిన్న గింజ మీ బరువు తగ్గిస్తుందని, డయాబెటీస్ కంట్రోల్ చేస్తుందని, చివరికి మీ జుట్టు ఆరోగ్యాన్ని, చర్మాన్ని కూడా మెరిపిస్తుందని మీకు తెలుసా? అదేనండి మన వంటింట్లో ఉండే చిన్న మెంతులు. మీరు వీటిని కేవలం పచ్చళ్ళు, పోపుల కోసమే వాడుతున్నారా? అయితే మీరు ఈ అద్భుతమైన సూపర్ ఫుడ్ శక్తిని పూర్తిగా వినియోగించడం లేదనే చెప్పాలి. టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరచడం నుండి కడుపు మంటను తగ్గించడం వరకు ఈ మెంతులు మన సంపూర్ణ ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయో ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. మెంతి ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు బాగా పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రక్తం తక్కువైనప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మన రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుందన్నమాట. షుగర్ నియంత్రణ. మెంతుల్లో ఉండే ఫైబర్, ఐరన్, మెగ్నీషియం ఏం చేస్తాయంటే మనం తిన్న ఆహారంలోని చక్కెర, కార్బోహైడ్రేట్లు రక్తంలోకి నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. దీనివల్ల షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. ముఖ్యంగా ఇన్సులిన్ సరిగ్గా పనిచేసేలా మెరుగుపరుస్తుంది. మెంతుల్లో సఫోనిన్లు, ఫ్లేవనాయిల్లు అనే మంచి పదార్థాలు ఉంటాయి. ఇవి మన ఒంట్లో ఉండే మంటను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. అందుకే కీళ్ళ నొప్పులు లేదా ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి మెంతులు చాలా బాగా పనిచేస్తాయి. పాలిచ్చే తల్లుల్లో ప్రొలాక్టిన్ హార్మోన్ ను ప్రేరేపించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే మెంతులను నీటిలో ఉడకబెట్టి తరచుగా తాగితే బరువు అదుపులో ఉంటుంది. మెంతి గింజల్లోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అడ్డుకోవడానికి సహాయపడుతుంది. ఈ విధంగా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెంతి గింజల్లోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను క్రమబద్ధీకరించి మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది పేగులలోని విష పదార్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మెంతి గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు మరియు చర్మ మంటను తగ్గించడంలో సహాయపడతాయి. నానబెట్టిన మెంతి పేస్ట్ ను చర్మానికి వాడటం వల్ల చర్మం మెరుస్తూ మృదువుగా మారుతుంది. ఇలాంటి మరెన్నో చిట్కాల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.